Yes, ఇప్పుడు sir. ఇప్పుడు అవుతుంది చూడండి. సో కమింగ్ టు ప్యాకేజింగ్ వచ్చేటప్పటికి మనం అవాయిడ్ చేయాలి. ప్లాస్టిక్ అవాయిడ్ చేయాలి. కానీ కొన్ని ప్రొడక్ట్స్ మాత్రం కంపల్సరీ అవసరం ఉంటది. అవసరం ఉన్న వాటిలో వాడుకోవాలి. అవసరం లేని దానికి వాడొద్దు. షాపింగ్‌కెళ్లారనుకోండి. తేజస్వి ఎక్కడో ఒక మంచి దాంట్లో షాపింగ్‌కెళ్ళింది. అక్కడ బట్టలు కొనుక్కుంది. బట్టలు కొనుక్కున్న తర్వాత వాడు అడిగాడు. ఏమని? మేడం మీకో ప్లాస్టిక్ కవర్ కావాలా పట్టుకెళ్ళడానికి అని. తేజస్వి ఆన్సర్ ఏంటి? No, sir. అది. అలా చెప్పాలి. గాయత్రి ఆన్సర్ ఏంటి? No, sir. అది. కార్తీక్ నీ ఆన్సర్ ఏంటి? నో సార్. అది. అంటే అవసరమైన వాటికి వాడుకోండి. అన్నెసెసరీ వాటికి వాడుకోవద్దు. బట్టలు ఏం చేస్తారంటే ఇలా ఫోల్డ్ చేసుకొని చంకలో పెట్టుకొని వచ్చేయండి. అంతే తప్ప ప్లాస్టిక్ కవర్ తీసుకోవద్దు. ఒకవేళ వాడవలసి వస్తే వాడన్నాడు బయోడిగ్రేడబుల్ టాపియోకా లింక్డ్ పేపర్ ప్యాకేజెస్ హావ్ బీన్ డెవలప్డ్ ఇన్ అవర్ కంట్రీ. ఆయన వైఎస్ రాజన్ ప్లస్ అబ్దుల్ కలాం గారు ఒక మంచి సజెషన్ ఇస్తున్నారు. ఒకవేళ వాడవలసి వస్తే దాన్ని బయోడిగ్రేడబుల్ టాపియోకా అనే ఒక పేపర్ ప్యాకేజెస్ వాడుతున్నామంట. దాన్ని మన ఇండియాలో డెవలప్ చేసామంటండి. దాన్ని వాడుకోండి తప్ప ప్లాస్టిక్ ని వద్దు అంటున్నాడు. తర్వాత ఇంకేమంటున్నాడు? వై నాట్ ట్రై మెనీ సచ్ ఇన్నోవేషన్ ఇన్స్టెడ్ ఆఫ్ అడాప్టింగ్ mere imitations of other advanced countries? అదర్ కంట్రీస్ లో ఆల్రెడీ ఇవి వాడుకలో ఉన్నాయండి. ఏవి? బయోడిగ్రేడబుల్ టాపియోకా లాంటి ప్రొడక్ట్స్ అదర్ కంట్రీస్ లో ఉన్నాయి. మనం అంటున్నాడు మనం అలాంటి ఇన్నోవేషన్స్ ఎందుకు చేయకూడదు? బట్ ఏం చేస్తున్నామంటే వీఆర్ జస్ట్ ఇమిటేటింగ్ ది అడ్వాన్స్డ్ కంట్రీస్. ఫారిన్ కంట్రీస్ ని మనం జస్ట్ ఇమిటేట్ చేస్తున్నామే తప్ప మనం ఏమీ ఇన్వెంట్ చేయట్లేదు. సో ఆయన అంటున్నాడు ఇన్నోవేట్ చేయండి. అమ్మ వినిపిస్తుందా? Yes, sir. Yes, sir. ఇన్నోవేట్ చేసుకోమంటున్నాడు. ఇన్నోవేట్ చేసుకుని దాన్ని ఇమిటేట్ చేయొద్దు అంటున్నాడు. అనదర్ ఇంపార్టెంట్ టెక్నాలజీ ఇన్పుట్ ఈజ్ మార్కెటింగ్ లాజిస్టిక్స్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సో లాజిస్టిక్స్ అంటే ఏంటో చెప్పాను నిన్న. ప్రొడక్ట్ స్టార్టింగ్ కాడి నుంచి ఇదిగోండి స్టార్ట్ కాడి నుంచి ఎండింగ్ వరకు మధ్యలో జరిగే ట్రాన్సాక్షన్స్ అన్నిటిని కూడా మనం లాజిస్టిక్స్ అంటాం. సో మార్కెటింగ్ లాజిస్టిక్స్ ట్రేడింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఈస్ గోయింగ్ టు బి శాటిలైట్ కమ్యూనికేషన్ అండ్ కంప్యూటర్ నెట్వర్క్స్. ఇప్పుడు మనం ఓ ప్రోడక్ట్ ఆర్డర్ చేసాం అనుకోండి, ఎక్కడ అమెజాన్ లో కానీ ఫ్లిప్కార్ట్ లో కానీ మనం యాప్ ఓపెన్ చేసి ఏం చేయొచ్చు? మన ఆర్డర్ యొక్క స్టేటస్ ఏంటో వెతుక్కోవచ్చు. అది ఎలా చెప్తుంది? నీ ఆర్డర్ ఎక్కడ ఉంది, ఏ స్టేజ్ లో ఉంది, ఏ స్టేటస్ ఏంటి అనేది అంతా చెప్తుందంటే దానికి అర్థం ఏంటంటే దట్ యాప్ ఈస్ డైరెక్ట్లీ లింక్డ్ విత్ శాటిలైట్ కమ్యూనికేషన్ ద్వారా మనకి తెలియజేయబడుతుంది. ప్లస్ కంప్యూటర్ నెట్వర్క్స్ కూడా ఉపయోగించుకుంటుంది. సో వాడు ఏమంటాడంటే ఇంకొక ఇంపార్టెంట్ టెక్నాలజీ ఏంటంటే మార్కెటింగ్ లాజిస్టిక్స్ ట్రేడింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఒక శాటిలైట్ కమ్యూనికేషన్ కంప్యూటర్స్ నెట్ తోటి లింక్ అయి ఉన్నాయంట. We often forget we are a vast country of 3.2 million square kilometers. భారతదేశం యొక్క లెంత్ అండ్ బ్రెత్ ఎంత అంటే గనక 3.2 million square kilometers అంటండి. వేర్ గూడ్స్ మూవ్ బై ట్రక్స్ ఆర్ రైల్వేస్. సో గూడ్స్ ఎలా మూవ్ అవుతాయి? ఐదర్ ట్రక్స్ ఆర్ రైల్వేస్, అంతే కదా. సో ట్రక్స్ ద్వారా కానీ రైల్వేస్ ద్వారా కానీ మూవ్ అవ్వాలి. A fast growing high volume economy cannot sustain its distribution channel without a first rate computer network and satellite communication channels. ఇంత వాస్ట్ ఏరియాలో ఏం జరగాలి? లాజిస్టిక్స్, ట్రేడింగ్, డిస్ట్రిబ్యూషన్ జరగాలి అంటే కనుక ఏమేం కావాలంటున్నాడు ఇక్కడ? కంప్యూటర్ నెట్వర్క్ ఉండాలి, శాటిలైట్ కమ్యూనికేషన్ ఛానల్స్ ఉండాలి. బట్ ఎ ట్రక్, గూడ్స్ ట్రైన్ ఆర్ ఎ షిప్ ఈచ్ రిక్వైర్స్ డిఫరెంట్ లింక్స్. ఇదంటున్నాడు చూడండి, ట్రక్ కానీ గూడ్స్ ట్రైన్ అవనివ్వండి, షిప్ అవనివ్వండి, దాని యొక్క స్టేటస్ తెలుసుకోవాలి అంటే దానికి సెపరేట్ లింక్స్ ఉండాలంట. మొబైల్ కమ్యూనికేషన్ కెన్ బి ఎస్టాబ్లిష్. ఇది తెలుసుకోవాలి అంటే ఏం చేయొచ్చు? మనం మొబైల్ కమ్యూనికేషన్ అనే ఒక సిస్టమ్ ని ఎస్టాబ్లిష్ చేయొచ్చు. శాటిలైట్ నావిగేషన్ సిస్టమ్ హెల్ప్స్ ఇన్ పిన్ పాయింటింగ్ ద పొజిషన్ యాజ్ వెల్. ఏ ప్రొడక్ట్ ఎక్కడ ఉందో ప్రిసైజ్ గా తెలుసుకోవడానికి మనం శాటిలైట్ నావిగేషన్ సిస్టమ్ ని కూడా వాడుకోవచ్చు అంటున్నాడు. మొబిలిటీ ఆఫ్ బిజినెస్ పర్సన్స్ అండ్ ట్రేడర్స్ ఈజ్ ఆల్సో క్రూషియల్. ఈ పాయింట్ కి అర్థం నాకు ఎవరైనా చెప్పగలరా?
గాయత్రి, సార్ మొబిలిటీ ఆఫ్ బిజినెస్ పర్సన్స్ అండ్ ట్రేడర్స్ ఈజ్ ఆల్సో క్రూషియల్ అంటున్నాడు. దానికి అర్థం ఏంటన్నది అన్న అర్థం అవుతుందమ్మా? అమ్మ దుర్గా, ఉన్నావా తల్లి? నీ మైక్ అన్మ్యూట్ చేసుకోమ్మా దుర్గా. దుర్గా తల్లి ఉన్నావా? ఓకే, నీ మైక్ అన్మ్యూట్ చేసుకోనన్నా, మైక్ అన్మ్యూట్ చేసుకో, మైక్ అన్మ్యూట్ చెయ్యి. ఓకే, ఈ పాయింట్ అర్థమవుతుందా తల్లి? మొబిలిటీ ఆఫ్ బిజినెస్ పర్సన్స్ అండ్ ట్రేడర్స్ ఈజ్ ఆల్సో క్రూషియల్ అంటున్నాడు. మొబిలిటీ ఆఫ్ బిజినెస్ పర్సన్స్ అండ్ ట్రేడర్స్ ఈజ్ ఆల్సో క్రూషియల్. దీని అర్థం ఏంటంటే, సపోజ్ ఒక గాయత్రి, సార్ ఇప్పుడు చూడు, మనం నువ్వు సపోజ్ ఒక బిజినెస్ స్టార్ట్ చేసావు, బిజినెస్ స్టార్ట్ చేసి ఒక ప్రోడక్ట్ తయారు చేసావు. ఈ ప్రోడక్ట్ సపోజ్ హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళాలి. బెంగళూరు వెళ్ళినప్పుడు ఆ వ్యక్తికి అప్ చెప్పేసి సైలెంట్ గా కూర్చుంటావా? నో సార్. ఏం చేస్తావు నువ్వు? ట్రావెలింగ్ అంతా సరిగా జరుగుతుందో లేదో చూసి అక్కడ ప్రోడక్ట్ వెళ్ళిందో లేదో అన్ని ఇన్ఫర్మేషన్ చెయ్యాలి అంటే మనం బిజినెస్ పర్సన్స్ అండ్ ట్రేడర్స్ ని కూడా వాళ్ళ యొక్క మొబిలిటీ తెలుసుకోవాలి. అర్థమవుతుందమ్మా? ద మొబిలిటీ ఆఫ్ బిజినెస్ పర్సన్స్ అండ్ ట్రేడర్స్ ఈజ్ ఆల్సో క్రూషియల్ అంటే అర్థము, ప్రొడక్ట్ తీసుకెళ్తున్న వ్యక్తి సేఫ్ గా ఉన్నాడా లేదా, ఎక్కడ ఉన్నాడు అన్నది మన కంప్యూటర్ నెట్వర్క్ ఫెయిల్ అయితే ఎవరు చెప్పాలి? బిజినెస్ పర్సన్ చెప్పాలి. సో ట్రేడర్స్ చెప్పాలి. సో దాని యొక్క మొబిలిటీ కూడా అవసరము అంటున్నాడు. చూడండి, ఎఫెక్టివ్ ట్రేడ్ ప్రమోషన్ సర్వీసెస్ వుడ్ బి రిక్వైర్డ్ టు ట్యాప్ న్యూ మార్కెట్ అండ్ ఇంక్రీజ్ అవర్ ఎక్స్పోర్ట్. మన ప్రొడక్ట్ ని గనక మన యొక్క ట్రేడ్ ని గనక ప్రమోట్ చేసుకోవాలి అంటే గనక మనం ఏం చేయాలంటే కొత్త మార్కెట్లను వెతుక్కోవాలి. అలా వెతుక్కుని తర్వాత మనం ఏం చేసుకోవచ్చు? మన యొక్క ఎక్స్పోర్ట్స్ ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. షార్ట్ టర్మ్ యాక్టివిటీస్, చూడండి, లాంగ్ టర్మ్ యాక్టివిటీస్ అండ్ షార్ట్ టర్మ్ యాక్టివిటీస్ అని 2 యాక్టివిటీస్ ఉంటాయండి. దీన్ని మనం ఏమంటామంటే, ఏదైనా ఒక కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు ఆ కంపెనీకి 2 గోల్స్ ఉండాలి. వన్ ఈజ్ లాంగ్ టర్మ్ గోల్ అండ్ సెకండ్ వన్ ఈజ్ షార్ట్ టర్మ్ గోల్. సో షార్ట్ టర్మ్ గోల్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 5 years టార్గెట్ పెట్టుకుంటే, టార్గెట్ ఎంత తేజస్వి? 5 years, sir. 5 years టార్గెట్ పెట్టుకుంటే దాంట్లో ఏం చేయాలి? వాడు షుడ్ ఇంక్లూడ్ స్ట్రెంథనింగ్ ఆఫ్ ఐటీ ఫర్ ట్రేడ్. ఏం కావాలంటండి? ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఫర్ ట్రేడ్ అండ్ బిల్డింగ్ నెససరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ మీటింగ్ కస్టమర్ రిక్వైర్మెంట్స్. ఏదైనా ఒక కంపెనీ స్టార్ట్ చేసాము అంటే ఆ కంపెనీ షార్ట్ టర్మ్ యాక్టివిటీస్, షార్ట్ టర్మ్ గోల్స్ లో ఏముండాలంట? ఫస్ట్ ఐటీని స్ట్రెంథన్ చేసుకోవాలి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని బలంగా తయారు చేసుకోవాలి, ప్లస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాడు బిల్డప్ చేసుకోవాలి. దేనికి ఇన్ఫ్రాస్ట్రక్చరు? కస్టమర్ యొక్క రిక్వైర్మెంట్స్ మీట్ అవ్వడానికి. తర్వాత ఇప్పుడు మిడ్ అండ్ లాంగ్ టర్మ్ గోల్స్ చూద్దాం. అది ఎంత ఉండాలంట? 10 to 20 years. గాయత్రి వింటున్నావా? లక్ష్మీప్రియ, సుప్రజ, హేమంత్, కార్తీక్. Yes, sir. చూడండి, షార్ట్ టర్మ్ గోల్స్ వస్తేనేమో ఐటీ డెవలప్ చేసుకోవాలి అన్నాడు, ప్లస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోమన్నాడు. అది మీడియం అండ్ లాంగ్ టర్మ్ గోల్స్ వచ్చేటప్పటికి దాన్ని గ్లోబల్ డేటాబేస్ అండ్ కమ్యూనికేషన్ లింక్స్. దానికి చూడండి 10 or 20 years అయ్యేటప్పటికి ఏమైపోయింది? మీడియం ఆర్ లాంగ్ టర్మ్ గోల్స్ అయిపోయింది. దాంట్లో ఏమేమి ఉండాలంట? గ్లోబల్ డేటాబేస్ బిల్డప్ చేసుకోవాలి, కమ్యూనికేషన్ లింక్స్ డెవలప్ చేసుకోవాలి, ట్రాన్స్పోర్టేషన్ డెవలప్ చేసుకోవాలి అండ్ బ్యాంకింగ్ ఫెసిలిటీస్. ఇప్పుడు షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ గురించి మాట్లాడితే దీన్ని 2 పాయింట్లుగా రాసుకోవచ్చండి. చూడండి, షార్ట్ టర్మ్ అండ్ లాంగ్. షార్ట్ అండ్ లాంగ్ లో వాడు ఏం చెప్పాడు? 2 డెవలప్ చేసుకోమన్నాడు. వన్ ఈజ్ ఐటీ డెవలప్ చేసుకోమన్నాడు, 2 కస్టమర్ రిక్వైర్మెంట్ ఏంటన్నది తెలుసుకోవాలి. షార్ట్ టర్మ్ లో ఏం కావాలండి? 1 ఈజ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ స్ట్రెంత్ చేసుకోవాలి అండ్
కస్టమర్ రిక్వైర్మెంట్ ఏంటన్నది చూసుకోవాలి. బట్ లాంగ్ టర్మ్ వచ్చేటప్పటికి మనకి సమ్ బ్యూటిఫుల్ పాయింట్స్ చెప్పాడండి. ఏంటంటే వన్ ఈజ్ గ్లోబల్ డేటాబేస్, ప్రపంచం మొత్తం మీద విస్తరించుకునేటట్టు ట్రై చేయాలి తప్ప అంతేగాని లోకల్ గా నేను ఇక్కడిక్కడే డెవలప్ చేస్తానన్నది వద్దు. గ్లోబల్ డేటాబేస్ కావాలి. కమ్యూనికేషన్ లింక్స్ డెవలప్ చేసుకోవాలి అంట. పాయింట్ నెంబర్ 2 కమ్యూనికేషన్ లింక్స్ డెవలప్ చేసుకోమంటున్నాడు. పాయింట్ నెంబర్ 3 ట్రాన్స్పోర్టేషన్ అండ్ బ్యాంకింగ్ డెవలప్ చేసుకోవాలంట. పాయింట్ నెంబర్ 3 ఏంటండి? ట్రాన్స్పోర్ట్ అండ్ బ్యాంకింగ్. నో ఇవి లాంగ్ టర్మ్ ఆర్ మీడియం టర్మ్ గోల్స్ లాగా ఉండాలి అంట. నేను మళ్ళీ ఒకసారి రివైజ్ చేస్తున్నాను ఈ పారాగ్రాఫ్. ప్యాకేజింగ్ వచ్చేటప్పటికి ప్లాస్టిక్స్ అవాయిడ్ చేయమన్నాడు. బట్ అన్నిటికీ ప్లాస్టిక్ అవాయిడ్ చేయడం జరగదు. అవసరమైన చోట బయోడిగ్రేడబుల్ పేపర్ను వాడుకోమంటున్నాడు. ప్లస్ ఇంకోటి ఏమంటున్నాడంటే అదర్ కంట్రీస్ ని ఇమిటేట్ చేయకుండా కొత్తగా ఏదైనా ఇన్నోవేట్ చేసుకుంటే కనుక మన ఇండియాకి చాలా ఉపయోగపడుతుంది. ఇంకొక టెక్నాలజీ ఏంటంట? లాజిస్టిక్స్ అండ్ ట్రేడింగ్, డిస్ట్రిబ్యూషన్. ఈ వీటికి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే శాటిలైట్ కమ్యూనికేషన్ అండ్ కంప్యూటర్ నెట్వర్క్. ఎందువల్ల ఇంపార్టెంట్ అంటే భారతదేశంలో 3.2 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ ఉన్నాయి. ప్రతి చోట గూడ్స్ ట్రక్స్ ద్వారా కానీ రైల్వే ద్వారా కానీ వెళ్తాయి. సో వెళ్ళాలి అంటే కనుక మనకి ఏం చేయమంటున్నాడు? కంపల్సరీగా కమ్యూనికేషన్ ఉండాలి అంటున్నాడు. దేనికి కమ్యూనికేషన్ ఉండాలి? సో ఎలాగంటే కంప్యూటర్ నెట్వర్క్ ద్వారా లేదా శాటిలైట్ కమ్యూనికేషన్ ఛానల్ ద్వారా ఉండొచ్చు. ఈ చేయడం వల్ల ఏమవుతుందంట? పిన్ పాయింట్ చేసుకోవచ్చు పొజిషన్ ఎక్కడ ఉందన్నది. అలా అంతేకాకుండా బిజినెస్ పర్సనల్ అండ్ ట్రేడర్స్ ని కూడా వాళ్ళ యొక్క మొబిలిటీ కూడా చాలా అవసరం అంటున్నాడు. సో ఈ ట్రేడ్ డెవలప్ అవ్వాలి అంటే కనుక ఒక కంపెనీ 2 రకాలుగా షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ గోల్స్ ని పెట్టుకోవాలి. షార్ట్ టర్మ్ గోల్స్ వచ్చేటప్పటికి ఐటీని డెవలప్ చేసుకోవాలి, కస్టమర్ రిక్వైర్మెంట్ ని ఫుల్ఫిల్ చేయాలి. ఫుల్ఫిల్ చేయడానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డప్ చేసుకోమన్నాడు. లాంగ్ టర్మ్ గోల్స్ వచ్చేటప్పటికి గ్లోబల్ డేటాబేస్ తయారు చేసుకోవాలి. తర్వాత ఇంకోటి ఏమన్నాడమ్మా? కమ్యూనికేషన్ లింక్స్ డెవలప్ చేసుకోమన్నాడు. ట్రాన్స్పోర్టేషన్ ఉండాలి, ప్లస్ బ్యాంకింగ్ ఫెసిలిటీస్ చూసుకోవాలి. ఇవి ఉంటే గనక ఒక ప్యాకేజింగ్ సెక్టర్ చాలా డెవలప్ అవుతుంది ఇండియాలో అంటున్నాడు. అర్థమైంది ఈ పారాగ్రాఫ్? Yes, sir. ఎస్ సార్. అమ్మ లక్ష్మీప్రియ, దుర్గా అర్థమైందమ్మా? దుర్గాకి ఇంకా జూమ్ యాప్ వాడడం రాలేదేమో కదా? తేజస్వి? ఎస్ సార్. అమ్మ దుర్గా ఒకసారి అన్మ్యూట్ చేసుకో తల్లి, మైక్ అన్మ్యూట్ చేసుకో. దుర్గా తల్లి ఉన్నావా? ఒకసారి మైక్ అన్మ్యూట్ చేసుకో అమ్మా. వినిపిస్తుందా నా మాట నీకు? ఓకే, వినిపిస్తుందేమోలే. అమ్మ తేజస్వి అర్థమైంది పారాగ్రాఫ్? ఎస్ సార్. గుడ్. కార్తీక్? ఎస్ సార్. పారాగ్రాఫ్ అర్థమైంది కదా? హేమంత్, చంద్రరావు ఉన్నాడా? ఎస్ సార్. పారాగ్రాఫ్ అర్థమైందన్నా? ఎస్ సార్, అర్థమైంది సార్. ఓకే, నౌ లెట్ us go to నెక్స్ట్ పారాగ్రాఫ్. గాయత్రి చదువుతావా? Yes, sir. ఓకే, చదువుతాలి. Most people are familiar with the traditional concepts of tourism: hotels, access to easy transport, special places to visit, starting from the Taj Mahal, Goa, Kanyakumari, the beautiful northeast, coastal India and the islands. ఒక నిమిషం గాయత్రి, స్టాప్. క్లాస్ లో ఎంతమంది ఏపీ దాటి బయటికి వెళ్ళారండి? సార్ నేను సార్. హేమంత్ వెళ్ళాడు. సార్. నేను వెళ్ళాను సార్. నువ్వు వెళ్ళావా? ఓకే, ఎక్కడెక్కడికి వెళ్ళారు? ఫస్ట్ కార్తిక్, ఎక్కడికి వెళ్ళావు? మహారాష్ట్ర, ఒరిస్సా, కర్ణాటక సార్. మహారాష్ట్ర, ఒరిస్సా, కర్ణాటక. వెరీ గుడ్. హేమంత్ ఎక్కడికి వెళ్ళావు? మహారాష్ట్ర, కర్ణాటక సార్. మహారాష్ట్ర, కర్ణాటక. చంద్రరావు ఎక్కడికి వెళ్ళావు? కేరళ, తమిళనాడు సార్. కేరళ అండ్ తమిళనాడు. చంద్రరావు ఎక్కడికి వెళ్ళాడు? నేనే చెప్పాను సార్. ఓకే, చంద్రరావు. ఓకే,
అభిరామ్ నువ్వు ఎక్కడికి వెళ్ళానన్నా? మహారాష్ట్ర కర్ణాటక తమిళనాడు సార్. మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు. లెటర్స్ గో టు తేజస్వి. తేజస్వి ఎక్కడికి వెళ్ళావు తల్లి? కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు సార్. కర్ణాటక, అబ్బా తెలంగాణ కూడా వెళ్ళారా? సూపర్. గాయత్రి ఎక్కడికి వెళ్ళావు తల్లి? నాకు తెలిసిందైతే తెలంగాణ సార్. నా ఓన్లీ చిన్నప్పుడు సార్. ఓన్లీ తెలంగాణకి వెళ్ళారు. ఓకే. వాట్ అబౌట్ లక్ష్మీప్రియ? లక్ష్మీప్రియ ఎక్కడికి వెళ్ళింది? సుప్రజ? మహారాష్ట్ర, ఒరిస్సా సార్. మహారాష్ట్ర అండ్ ఒరిస్సా. వెరీ గుడ్. సో అందరూ ఎక్కడెక్కడ వెళ్ళారు కానీ ఎక్కడ నార్థర్న్ స్టేట్స్ కి వెళ్ళలేదు కదా? ఎస్ సార్. ఎస్ సార్. జమ్మూ కాశ్మీర్ వెళ్ళారండి ఎప్పుడన్నా? సార్. నో సార్. నో సార్. లేదు అంటే క్లాస్ లో వెళ్ళిన నేను ఒక్కనే అనమాట జమ్మూ కాశ్మీర్. ఓకే ఓకే. గాయత్రి రీడ్ తల్లి. తాజ్ Yes. మహల్, గోవా, కన్యాకుమారి, ద బ్యూటిఫుల్ నార్త్ ఈస్ట్, తర్వాత Coastal India and the islands, the deserts and the Himalayas. But the modern day tourist accepts something more and different. He comes here not merely to eat, drink, and make merry. Many want to learn more about the people they meet and the places they visit. We can call it cultural or knowledge-oriented tourism. There is plenty of scope for meeting such a requirement through the help of information technology. Multi-presentations can be made available in most tourist spots on music, culture, history, biodiversity, and other features of that could open by giving foreign tourists glimpses of such information, including local maps by electronic mail, even as they are planning their trips. ఓకే. టీవీలో ఎప్పుడన్నా ఒరిస్సా అడ్వర్టైజ్మెంట్ చూసారా? ఒరిస్సా స్టేట్ అడ్వర్టైజ్మెంట్ చూసారా? రాజస్థాన్ స్టేట్ అడ్వర్టైజ్మెంట్? ఎస్ సార్. తేజస్వి చూసావా నువ్వు? ఎస్ సార్. దాని గురించే మాట్లాడుతున్నాడు ఈ పారాగ్రాఫ్. సో మనం ఏం చేస్తామంటే ట్రెడిషనల్ కాన్సెప్ట్ ఆఫ్ టూరిజం ఫాలో అయ్యాం ఇప్పుడు వరకు. గాయత్రి సార్ నేను ఓన్లీ తెలంగాణ వెళ్ళాను అంది. అలాగే కార్తిక్ సార్ నేను కర్ణాటక, మహారాష్ట్ర ఇక్కడక్కడికి వెళ్ళాను. ఇవన్నీ మనం ఏం చేస్తున్నామంటే చూసారా మీరందరూ కూడా ట్రెడిషనల్ కాన్సెప్ట్ ఆఫ్ టూరిజమే ఫాలో అయ్యారు. హోటల్స్, access to easy transport, special places to visit starting from Taj Mahal, Goa, Kanyakumari, Northeast Coastal India and the islands, the desert and the Himalayas. ఇలాంటి ప్లేసెస్ కి వెళ్ళాలి అంటే మనం ఏం చేసాము? ట్రెడిషనల్ కాన్సెప్ట్సే వాడాము. బట్ ద మోడర్న్ డే టూరిస్ట్, నాకు లాంటి టూరిస్ట్ అయితే ఏం చేస్తాడంటే సంథింగ్ మోర్ అండ్ డిఫరెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. తేజస్వి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను చెప్పు. నేను బెటర్ హోటల్స్ సార్. నేను ఎక్కడికన్నా వెళ్ళాలి అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత హోటల్ని ఎత్తుక్కోనండి. ఫస్ట్ ఏం చేస్తానంటే ముందుగానే ఇక్కడే కూర్చొని అన్ని ఫస్ట్ ఎంక్వైరీ చేసుకుని దేని రేట్ ఎంత, ఎన్ని రోజులు ఉండొచ్చు, ఇవన్నీ కూడా ప్లాన్ చేసుకుంటాను. అర్థమవుతుందమ్మా? సో దాన్ని మోడర్న్ డే టూరిస్ట్ ఏం చేస్తాడంటే ఈ ఎక్స్పెక్ట్ సంథింగ్ మోర్ అండ్ డిఫరెంట్. వాడు ఓన్లీ తినడానికి, తాగడానికి అండ్ హ్యాపీగా ఉండడానికి, మెర్రీ మేకింగ్ అంటే చూడండి ఎంజాయ్ చేయడానికి, వాడు దానికోసమే రాడంటండి. ఈ కమ్స్ హియర్ నాట్ మియర్లీ టు ఈట్, డ్రింక్ అండ్ మేక్ మరీ. మెనీ వేస్ టు లెర్న్ మోర్ అబౌట్ ద పీపుల్ దే మీట్ అండ్ ప్లేసెస్ దే విజిట్. నేను ఎక్కడికన్నా వెళ్తే కనుక అక్కడ ఆ ప్రదేశం యొక్క హిస్టరీ తెలుసుకోవాలనుకుంటాను, కల్చర్ తెలుసుకోవాలంటాను, లేదా అక్కడ ఉన్న జనాల్ని కలుసుకోవాలనుకుంటాను. అలాంటి వాటి కోసం నేను వెళ్తాను అన్న కొత్త కాన్సెప్ట్ ఒకటి దాన్ని ఏమంటామంటే నాలెడ్జ్ ఓరియంటెడ్ టూరిజం అంటామంటండి. దెర్ ఇస్ ప్లెంటీ ఆఫ్ స్కోప్ ఫర్ మీటింగ్ సచ్ ఎ రిక్వైర్మెంట్. ఈ రిక్వైర్మెంట్ ని మీట్ అవ్వడానికి ఎంత స్కోప్ ఉందంటే ప్లెంటీ ఆఫ్ స్కోప్ ఉందంట. దేని ద్వారా? ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ద్వారా. ఎలా జరుగుతుంది? మల్టిపుల్ ప్రజెంటేషన్స్, పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్, వీడియోస్ అవ్వచ్చు, వీడియో లాగ్స్ అవ్వచ్చు, వీలాగ్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా కెన్ బి మేడ్ అవైలబుల్ ఇన్ మోస్ట్ టూరిస్ట్ స్పాట్స్. అండ్ మ్యూజిక్, అక్కడ ఉండే మ్యూజిక్ గురించి అవ్వచ్చు, కల్చర్ గురించి అవ్వచ్చు, హిస్టరీ గురించి అవ్వచ్చు, లేదా బయోడైవర్సిటీ గురించి అవ్వచ్చు, అండ్ అదర్ ఫీచర్స్ దట్ కుడ్ ఓపెన్ అప్ బై గివింగ్ ఫారెన్ టూరిస్ట్ గ్లింప్స్ ఆఫ్ సచ్ ఇన్ఫర్మేషన్. అలాంటి
ఎలాంటి మ్యూజిక్, కల్చర్, హిస్టరీ, బయోడైవర్సిటీ అండ్ అదర్ ఫీచర్స్ ని ఫారెన్ టూరిస్ట్ కి ఒక గ్లిమ్స్ ఇవ్వచ్చంట. చిన్న వీడియో తయారు చేసి వాడికి పంపించవచ్చు. దాంట్లో ఏమేమి ఉండొచ్చు? లోకల్ మ్యాప్స్ ఉండొచ్చు. ఇది ఎలా పంపించవచ్చు వాడికి? ఎలక్ట్రానిక్ మెయిల్ ద్వారా పంపించవచ్చు. ఇది ఎప్పుడు పంపిస్తాము? వాడు ఇంకా ప్లాన్ చేసుకుంటున్నప్పుడే మనం పంపించగలిగితే టూరిజం ఇండస్ట్రీ కూడా చాలా డెవలప్ అవుతుంది. పైనేమో ప్యాకేజింగ్ మాట్లాడాడు, ఇక్కడేమో టూరిజం గురించి మాట్లాడుతున్నాడు. టూరిజం గురించి మాట్లాడుతున్నాడు అంటే ఏం చెప్తున్నాడంటే మళ్ళీ ఒకసారి రివైజ్ చేస్తున్నాను చూడండి. మనందరం కూడా ట్రెడిషనల్ కాన్సెప్టే ఫాలో అవుతున్నాం. ట్రెడిషనల్ కాన్సెప్ట్ అయితే మనం ఏమనుకుంటున్నాం? అక్కడికి వెళ్ళి అక్కడ ఏముంటే అది చూసేసి ఎంజాయ్ చేసి వచ్చేస్తాం. కానీ మోడర్న్ డే టూరిస్ట్ ఏం చేస్తున్నాడంటే కొత్తదనం కోరుకుంటున్నాడు. వాడు జస్ట్ తినడానికి తాగడానికి రావట్లేదు, అక్కడ ఉన్న పీపుల్ని తెలుసుకోవడానికి, అక్కడ ఉన్న కల్చర్ తెలుసుకోవడానికి వస్తున్నాడు. దీన్ని ఏమంటామంటే కల్చరల్ టూరిజం ఆర్ నాలెడ్జ్ ఓరియంటెడ్ టూరిజం అని. ఈ ఇండస్ట్రీని మనం డెవలప్ చేసుకోవాలి అంటే కనుక మనకి చాలా స్కోప్ ఉంది అన్నాడు. ఏంటి ఆ స్కోప్ ఏంటి? మనం ఏం చేయొచ్చు? మల్టీ ప్రజెంటేషన్స్ చేయొచ్చు. దేని మీద చేయొచ్చు? మ్యూజిక్, కల్చర్, హిస్టరీ, బయోడైవర్సిటీ అండ్ ఇవన్నీ చేసుకుని ఒక ఫారెన్ టూరిస్ట్ కి మనం పంపించవచ్చు. దాంట్లో ఏముండొచ్చు? లోకల్ మ్యాప్స్ ఉండొచ్చు. అక్కడ దాని గురించి ఆ లోకల్ ఏరియాస్ లో ఉన్న ఫోటోగ్రాఫ్స్ అవ్వచ్చు, వీడియోస్ అవ్వచ్చు. ఇవన్నీ తీసి వాడికి ఒక ఎలక్ట్రానిక్ మెయిల్ ద్వారా పంపిస్తే వాడు ఇంకా ట్రిప్ స్టార్ట్ అవ్వకముందే వాడికి ఆ ఏరియా గురించి కంప్లీట్ అవగాహన వస్తుంది. దీన్ని ఏమంటున్నాడంటే నాలెడ్జ్ ఓరియంటెడ్ టూరిజం అంటున్నాడు. ఈ పారాగ్రాఫ్ అర్థమైందో తెలియదు అందరికీ? ఎస్ సార్. గుడ్. సో మనం అక్కడతో ఆపుదామండి ఈరోజు లెసన్. ఇంకొక పారాగ్రాఫ్ ఉంది. ఇంకొక పారాగ్రాఫ్ మనం రేపు మొదలెట్టుకుందాం. ఒకటి తీసుకుందాం. ఇప్పుడు గాయత్రి కంప్లీట్ చేసేద్దాం సార్. ఐ యామ్ ఇంప్రెస్డ్. గాయత్రి స్టార్ట్. As must have become self-evident, the service sector is dominated by human needs, comforts, and convenience. Naturally, development of human resources becomes an important requirement for having a services sector. The very activity of human resource development and continuous skill upgradation in the face of changing technologies of preferably in advanced preparation of likely changes in technologies and consumption styles is going to be another major component of the service sector. As the UN Human Development Report of 1995 makes clear, massive investments in human capital and development of managerial and technological skills are needed in developing countries if they are to improve their people's living standards. ఈ పారాగ్రాఫ్ లో కంక్లూడింగ్ నోట్ చూడండి. పైన అన్ని జరగాలి అంటే అవి చేయడానికి ఒక టాలెంటెడ్ పర్సన్ కావాలి కదా, వాడి గురించి మాట్లాడుతున్నాడు. చూడండి, యాజ్ మస్ట్ హావ్ బికమ్ సెల్ఫ్ ఎవిడెంట్ పైన చూస్తే దీన్ని బట్టి మీకు ఏం అర్థమైందంటే ద సర్వీసెస్ సెక్టర్ ఇస్ డామినేటెడ్ బై హ్యూమన్ నీడ్స్. మనిషి యొక్క ఆవశ్యకత, మనిషి యొక్క అవసరాలు, మనిషి యొక్క నీడ్స్, కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్స్ మీద ఆధారపడి ఉన్నాయంట ప్రతి సెక్టర్ కూడా. న్యాచురల్లీ అలాగే సహజంగా ఏమంటున్నాడు? డెవలప్మెంట్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ బికమ్స్ అన్ ఇంపార్టెంట్ రిక్వైర్మెంట్. ఈ సర్వీసెస్ సెక్టర్స్ అన్ని ఉండాలి అంటే కనుక ఫస్ట్ ఏం కావాలి? ఒక స్కిల్డ్ పర్సన్ కావాలండి. స్కిల్డ్ పర్సన్ కావాలి అంటే నేను తేజస్వి కెమెరా ఇచ్చేసి అమ్మ కాకినాడ మీద ఒక వీడియో తయారు చేయంటే తేజస్వి తయారు చేస్తావా వీడియో? ఎస్ సార్. అప్పుడు నేను గాయత్రి అండ్ కార్తిక్ ఏం చేస్తామంటే అసలు కాకినాడ నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోతామండి. ఎందువల్లంటే దానికి ఒక సెపరేట్ వీడియోగ్రాఫర్ కావాలి. వీడియోగ్రాఫర్ ఏం చేస్తాడు? మంచి టెక్నాలజీ వాడి, మంచి లైటింగ్ వాడి, మంచి కెమెరా వాడి అటు ఒక మంచి బ్యూటిఫుల్ వీడియో తీస్తాడు. మన కాకినాడ గురించి ఒక వీడియో చాలా వైరల్ అవుతుంది నెట్ లో, చూసారా? తేజస్వి చూసావా చూడలేదా? నో సార్. నువ్వా? నేనైతే అభిరామ్ పంపిస్తాను. అభిరామ్ నువ్వు వాళ్ళకి పంపించి నేను చరిష్మా పంపిస్తాను, చరిష్మా మీకు పంపిస్తుంది ఆ వీడియో. జాగ్రత్తగా చూడండి, ఓకేనా? తేజస్వి తేజస్వి Yes, sir. ఎవరు పడితే వాళ్ళు చేసేసామనుకో వీడియో, మనం దాన్ని అట్రాక్ట్ చేయలేమండి. దానికి ఒక మంచి కాస్ట్లీ కెమెరా కావాలి, ఒక ఎక్విప్మెంట్ కావాలి, డ్రోన్స్ కావాలి, పైన ఏరియల్ షాట్స్ తీయాలి. ఉందా? డ్రోన్ ఉందా తేజస్వి నీ దగ్గర? నో సార్.
మీరు ఇస్తానన్నారు కదా సార్. నేను ఇస్తాను తల్లి. నేను ఒక పెద్ద డ్రోన్ ఇస్తాను. నువ్వు నేను హెలికాప్టర్ మీద తీద్దాం. సో ఒక దానికి ఏం కావాలంటున్నాడంటే స్కిల్ పర్సన్ కావాలి. అదేంటి దాన్ని మనం ఏమంటామంటే హ్యూమన్ రిసోర్సెస్ అంటాం. The very activity of human resources development and continuous skill upgradation in the face of changing technologies are preferable in advanced preparation of likely changing technologies and consumption styles is going to be another major component of service sector. సర్వీస్ సెక్టర్ డెవలప్ అవ్వాలి అంటే కనుక ఫస్ట్ ఏం చేయాలి? టెక్నాలజీస్ చేంజ్ అవ్వాలి, అప్గ్రేడ్ అవ్వాలి. అలాగే దాని యొక్క అడ్వాన్స్డ్ ప్రిపరేషన్ కావాలి, కన్సంప్షన్ స్టైల్స్ ఉండాలి. మేజర్ కాంపోనెంట్ అవుతాయంట ఇవన్నీ కూడా దేనికి? సర్వీస్ సెక్టర్ కి. యాజ్ ద యుఎన్ హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ ఆఫ్ 1995 లో యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ డెవలప్మెంట్ ఒక రిపోర్ట్ ఇచ్చిందంటండి. ఏంటది? 1995 ఇచ్చిన రిపోర్ట్ ఏం చెప్పిందంటే massive investments in human capital and the development of managerial and technological skills. ఏదన్నా ఒక సెక్టర్ కనుక చాలా డెవలప్ అవ్వాలి అంటే కనుక ఏం కావాలి అంటే దానికి మ్యాసివ్ ఇన్వెస్ట్మెంట్స్ కావాలంట. 1 హ్యూమన్ క్యాపిటల్. హ్యూమన్ క్యాపిటల్ అంటే అక్కడ అర్థం క్యాపిటల్ అయితే డబ్బు అవుతుంది, బట్ హ్యూమన్ క్యాపిటల్ అంటే అర్థం ఏంటి? స్కిల్ గురించి మాట్లాడుతున్నాడు అండి. హ్యూమన్ క్యాపిటల్ కావాలి అండ్ అలాగే మేనేజరల్ అండ్ టెక్నాలజికల్ స్కిల్స్ కూడా డెవలప్ అవ్వాలి అంటున్నాడు. ఈ రెండు డెవలప్ అయిన రోజుని ఈ సర్వీస్ సెక్టర్స్ కంపల్సరీగా చాలా ఉపయోగపడతాయి అంటండి. ఆర్ నీడెడ్ ఇన్ డెవలపింగ్ కంట్రీస్ ఇఫ్ దే ఆర్ టు ఇంప్రూవ్ దర్ పీపుల్స్ లివింగ్ స్టాండర్డ్. మనం ఒక ఫారిన్ కంట్రీ తీసుకుంటే అక్కడ పీపుల్ లివింగ్ స్టాండర్డ్ చాలా హైగా ఉంటాయి. ఎందుకంటే అక్కడ ఎవడు చేసే పని ఆడి చేస్తాడు, చేసేవాడు చాలా స్కిల్డ్ పర్సన్ అవుతాడు. అంతేగాని ఆ పని చేయడానికి ఇంకో పని చేయడానికి వేరే వాడిని వాడరండి ఆ కంట్రీస్ లో. సో ఈ రిపోర్ట్ ఏమని ఇచ్చిందంటే ఒకవేళ కనుక పీపుల్స్ యొక్క స్టాండర్డ్ పెరగాలి అంటే కనుక ఏమేం కావాలంట? మేనేజరల్ స్కిల్స్ ఉండాలి, టెక్నాలజికల్ స్కిల్స్ ఉండాలి. ఈ రెండు స్కిల్స్ ఉంటే కనుక డెఫినెట్లీ సర్వీస్ సెక్టర్స్ దేశానికి చాలా ఉపయోగపడితే దేశం చాలా బాగుపడుతుంది అంటున్నాడు. అర్థమైందా ఈ పారాగ్రాఫ్? Yes, sir. Yes, sir. Yes, sir. So that concludes the lesson digital technologies. దీనికి నోట్స్ ఏం కంగారు లేదు నాన్న, రాత్రి గాని ఇలాగా మన తేజస్వి డేట్ ఇచ్చింది కదా. తేజస్వి డేట్ ఎంతమ్మా? 18th సార్. సార్ నేను ఇవ్వలేదు సార్. నువ్వు నన్ను ఎవరన్నా అడిగితే తేజస్వి ఇచ్చింది అంటారు డేట్, నాకు తెలియదు కదా మరి. నువ్వు ఇవ్వలేదమ్మా? సార్. ఓకే, అసంప్షన్ అంతే కదా, ఇది ఏం పర్లేదు తల్లి. సో ది డిజిటల్ టెక్నాలజీస్ నోట్స్ అప్పుడే రాయకండి అన్న. కాలేజ్ ఓపెన్ చేసిన తర్వాత నెమ్మదిగా కూల్గా రాద్దాం. ఈ లోపల ఏం చేస్తారంటే మీరు ఇప్పుడు వరకు కంప్లీట్ అయింది యొక్క నోట్స్ కంప్లీట్ చేసుకోండి. ఓకేనమ్మా? Yes, sir. ఎంత గాయత్రి ఎంత హ్యాపీగా ఉందో చూసావు అసలు. నోట్స్ రాయక్కర్లేదు అనగానే యాహూ అండ్ కార్తిక్ కూడా అలాగే ఉన్నాడు. హేమంత్ సార్ మీరు పెట్టినా మేము రాసేస్తాం సార్. వద్దు తల్లి, వద్దు నాన్న, రాయొద్దు. నాకు తెలుసు మీరు రాస్తారని తెలుసు. సో నేను కాలేజ్ ఓపెన్ చేసిన తర్వాత డిజిటల్ టెక్నాలజీస్ నోట్స్ రాయిస్తాను నేను. అప్పటి వరకు దీని జోలికి వెళ్ళకండి. ఇప్పుడు ఉన్న నోట్స్ ని మాత్రం కంప్లీట్ చేసుకోండి. తేజస్వి హ్యాపీయా? ఎస్ సార్. నాకు తెలుసండి మీరందరూ హ్యాపీగానే ఉంటారు. నాకు ఇచ్చిన నోట్స్ లో మాత్రం తప్పులు లేకుండా మాత్రం కనిపించాలి. ఎప్పుడు ఏ డేట్ ఎప్పుడు తేజస్వి? 18th సార్. 18th జనవరి. 18th జనవరికి నోట్స్ అప్డేట్ గా ఉండాలి నాకు. ఓకే, దట్ విల్ బి ది ఎండ్ ఆఫ్ ది క్లాస్ తల్లి. విల్ మీట్ ఇన్ టుమారోస్ మై క్లాస్. ఓకేనా? Thank you, sir. Yes, sir. Thank you, sir. ఓకే నాన్న, బాయ్. దుర్గా ఉందా? దుర్గా ఒకసారి అన్మ్యూట్ చేసుకో తల్లి నువ్వు. జూమ్ యాప్ అమ్మ దుర్గా ఉందా పార్టిసిపెంట్స్ లో? Yes, sir. ఓకే అమ్మ దుర్గా ఒకసారి అన్మ్యూట్ చేసుకో తల్లి. అమ్మ అన్మ్యూట్ చేసుకున్నావా దుర్గా? ఎస్ సార్. చేసుకున్నాను సార్.
ఓకే తల్లి. నీకు 2 పారాగ్రాఫ్స్ చెప్పాను. 2 పారాగ్రాఫ్స్ అర్థమైనాయనా నీకు? అర్థమైంది సార్. రైట్. సో మళ్ళీ రేపు సేమ్ టైమింగ్ నాన్న 9:00కి వీలుంటే టెక్స్ట్ బుక్ ఒకటి పెట్టుకో నాన్న. ఓకే. టెక్స్ట్ బుక్ ఒకటి తెచ్చి పెట్టుకో. ఓకేనా తల్లి? ఓకే సార్. ఓకే నాన్న. బాయ్. ఓకే సార్. బాయ్. ఓకే Bye, ఎవ్రీబడి sir. బాయ్. Thank you, sir. Thank you, sir. థ్యాంక్ యూ సార్. ఓకే హేమంత్, కార్తీక్, లక్ష్మీ ప్రియ, Thank you, sir. తేజస్వి, గాయత్రి, బాయ్ బాయ్. బాయ్ సార్. Bye, sir. Bye, sir. బాయ్ Thank you, సార్.